నమస్తే అమ్మ. మీ పేరు? రాంబాబు అమ్మ. ఓకే. లామ్ నవమి గారు మీకు తెలుసా? తెలుసు. మేడం గారు సేవా కార్యక్రమంలో ముందుండి అందరికి సహాయం చేస్తున్నారన్నమాట, నిజమేనా మీకు? నిజమే. మీ మాటలో ఏమైనా చెప్పగలుగుతారా? బాగా చేస్తారు వాళ్ళు. పార్టీ కార్యక్రమాల్లో నాయకుల పుట్టినరోజుల కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు కానీ, పుట్టినరోజుల కంటే ముందు ఎవరన్నా చనిపోయిన సందర్భాల్లో కానీ, ఏదన్నా కుటుంబం ఆపదలో ఉన్న సందర్భాల్లో కూడా వెళ్ళి వాళ్ళకి సహాయం చేయటం, అలాంటి వాటిల్లో బాగా ముందుంటారు. మరి కొంతమందిని గ్యాదర్ చేసుకొని వెళ్ళి చేయాల్సిన పనుల్లో కూడా మేడం గారు మంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. ఓకే. టీడీపీ నాయకుల్లో లామ్ నవమి గారు మెయిన్గా అంటే టీడీపీది ఇక్కడ నగరంపాలెంలో తలుచుకుంటేనే గుర్తొచ్చేది లామ్ నవమి అంటున్నారు. అవును. అంటే ఏ చిన్న కార్యక్రమం పార్టీకి సంబంధించింది వచ్చినా అమ్మాయి ముందుంటుంది. మరి ప్లస్ తనతో పాటు కొంతమంది మహిళలను కానీ కార్యకర్తలను కానీ ముందు తీసుకొని వెళ్ళి పనిచేసే సందర్భాల్లో ఆ అమ్మాయికి మంచి గుర్తింపు ఉంది. ఎటువంటి సహాయాలు అందించారు? ఏదైనా చనిపోయినా, ఏదైనా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి కానీ, ఏదైనా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకునే విషయంలో బాగా ముందుంటారు. పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం ఏ పిలుపులోనైనా కానీ ఆ అమ్మాయి లేకుండా ఏది జరగదు ఇక్కడ. నమస్తే అండి. మీ పేరు? వినయ్ కుమార్ రెడ్డి. మీరు ఇక్కడే గుంటూరులోనే ఉంటారా? ప్రాపర్ ఇక్కడేనా లేకపోతే? ఇక్కడే ప్రాపర్ ఇక్కడ. లామ్ నవమి గారు తెలుసా? తెలుసు మేడం. ఆమె గురించి మీ అభిప్రాయం ఏంటి? పర్లేదు, బాగానే చేస్తాను. టీడీపీ తరఫున చేస్తాను. అంటే ఆమె పార్టీలో లేకపోయినా కానీ అందరికీ సహాయాలు అందించి ఇట్లా చేస్తున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం బాగానే చేస్తుంటుంది. ఎవరైనా పిలిచినా కానీ ఏదైనా సాయం చేసి పెడుతుంటుంది. బాగానే చేస్తుంది. ఎటువంటి సేవా కార్యక్రమాలు అందించారు? అంటే ఏదైనా ఇది వచ్చినప్పుడు కానీ మన ఇది టైంలో కానీ సహకారం చేస్తుంటుంది. లేని వాళ్ళకి కానీ ఎవరికైనా ఏదైనా చేసి పెట్టాను. ఒకవేళ ఏదైనా చేసి పెట్టి ఏదైనా కార్డు రాలేదనో లేకపోతే ఏదైనా రాలేదనో చెప్తే కొంచెం సాయం చేసి పెడుతుంది. అంటే వైసీపీ పార్టీ వాళ్ళ మీద మేడం గారు కేసులో పాల్గొని మేడం మీద ఇంకా కేసులు ఎన్నో వేశారంట కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే వైసీపీ తరపున వైసీపీ పార్టీ అనేక మంది వ్యక్తుల మీద మేడం కేసు వేశారు. దాని ప్రభావం వల్ల మేడంకి ఎఫెక్ట్గా మేడంని కేసుల్లో వేశారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే అభిప్రాయం అంటే ఆ లోతుగా మనకు తెలియదండి. ఆ కేసుల గురించి మనం ఇక్కడ పని చేసుకునే వాళ్ళని అంటే వాళ్ళు మామూలుగా ఏదైనా సాయం చేయటం ఏం చేయటం అనేది మనకు తెలుసు అంతే. అంటే జర్నలిస్టుగా ఆమె ఎన్నో ధర్నాలు చేశారు. దానిపై మీకు ఏమన్నా అవగాహన? మంచి అవగాహన ఏం లేదండి దానివల్ల. మనకేమి అంటే మీకు ఎటువంటి సహాయాలు అందాయి? సహాయాలు అంటే పార్టీ తరఫున ఏమైనా కావాలన్నా చేసి పెట్టడం, లేకపోతే ఏమైనా రేషన్ కార్డులు ఏమైనా లేకపోతే ఇప్పించడం, ఏమైనా తీసుకెళ్ళి తెలియదు పలానా చోటుకి వెళ్తే అని తీసుకెళ్ళి చేయించడం, ఇలాంటి పనులు చేస్తుంటుందా. అంటే నగరంపాలెంలో గుర్తొచ్చేది లామ్ నవమి అని అంటున్నారు. దీనిపై మీ సమాధానం? మంచి పనులు చేస్తారు కాబట్టి మాకు గుర్తొచ్చిందని చెప్తాను సార్ అంతే. ఓకే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? చెన్నయ్య. మీరు ఈ గుంటూరేనా ప్రాపర్? గుంటూరు. 30 సంవత్సరాలు ఇక్కడ. నవమి లామ్ గురించి మీకు తెలుసా? తెలుసు. అంటే ఆమె రాజకీయ జీవితంలో ఎలా ఉంది? రాజకీయ దర్శనం పార్టీ తరఫున తెలుగుదేశంలో 30 సంవత్సరాల నుంచి ఉండారు వాళ్ళు. ఆయన కూడా కార్పొరేటర్గా చేశారు. అంత బాగానే ఉంది. చనిపోయిన వాళ్ళకి కానీ ఒక డబ్బులు ఇవ్వటం కానీ వాళ్ళందరినీ సాయం చేయటం కానీ బాగానే చేసిద్దాము. గుంటూరు నాయకులతో ఆమెకి ఏ విధంగా పరిచయాలు ఉన్నాయి? ఆయన కోమలపూడి నాని దగ్గర బాగానే పలుకుబడింది. తర్వాత ఇప్పుడున్న మన మేడం ఎమ్మెల్యే ఆమె దగ్గర బాగానే ఉంది ఆమెకి. ఓకే. పార్టీ అధికారం లేకపోయినా జనాల కోసం ఏ విధమైన సహాయం అందించారు? పార్టీ లేకపోయినా ఉన్నా బాగానే సాయం చేసింది. అందరికీ ఇబ్బంది లేకుండా బాగానే కలిసి బాగానే సాయం చేసి అందరిని పోగు చేసి మాట్లాడేది. మన పార్టీ లేనప్పుడు కూడా మన పార్టీ వచ్చిద్దని చెప్పి కష్టపడింది బాగానే. జర్నలిస్టుగా ఆమె ఉన్నప్పుడు చాలా ధర్నాలు చేశారు. ఎటువంటి వాటిపై ధర్నాలు చేశారు ఆమె? అదే మామూలుగా ఇట్లా ఈ పింఛన్ల గురించి, మామూలుగా ఏదైనా రాని పథకాల గురించి రానప్పుడు, కాలువల గురించి, చెత్తబండ్ల గురించి, వాటి గురించి కూడా ధర్నా చేశారు. ఒక మహిళా నాయకురాలుగా ఆమె స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేశారు. ఇలాంటి మహిళపై మీ అభిప్రాయం ఏంటి? మంచిది. అందరికి బాగా సాయం చేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, ప్రతి వాళ్ళకు కూడా. అంటే విజయవాడలో వరద బాధితులకు ఏమైనా సహాయం అందించారా? అందించారు. ఎటువంటి సహాయాలు? భోజనాలు అవన్నీ చేసుకొని ఇక్కడ తీసుకెళ్ళి ఇచ్చొచ్చారు. ఓకే. అమరావతి ఉద్యమాల్లో తమ పాత్ర ఎటువంటిది?
అమరావతి ఉద్యమాల్లో బాగానే ఎంతవరకు కృషి చేసి పోరాడారు ఆమె? పోరాడింది, దాదాపు 10-15 రోజుల దాకా పోరాడింది ఆమె. అక్కడి నుంచి పోరాడుతూనే ఉంది. ఓకే, స్టార్ట్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు నసీమా అండి. మేము నగరంపాలెం గోరెలదొడ్డి నుంచి మాట్లాడుతున్నాము. నయోమి గారు టీడీపీలో 30 సంవత్సరాల నుంచి అన్నీ బాగానే చేస్తున్నారు. మా పేటలో ఎవరికి ఏ ఇబ్బంది అయినా ఎక్కడికైనా వెళ్ళాలన్నా అన్నిటికీ ఆమె సహాయం చేసిద్ది. నవమి సేవా కార్యక్రమంలో ఏ విధంగా? అన్నీ బాగున్నాయమ్మా, బాగా చేస్తారు. అమరావతి ఉద్యమాల్లో ఆమె పాత్ర ఎటువంటిది? బాగా అంటే తిరగటం కానీ, వెళ్ళి వాళ్ళకి విచారించడం కానీ అన్నీ బాగా చేశారు. ఒక మహిళా నాయకురాలుగా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేశారు. ఇలాంటి మహిళ మీద మీకు అభిప్రాయం ఏంటి? మంచి లేడీ, బాగా మగవాళ్ళు కూడా చేయలేరు అట్లాంటి పనులు చేస్తారు. అంగన్వాడీ డోక్రాకి సంబంధించినవి ఆమె మీకు ఏమైనా అందకపోయినా ఏమన్నా సహాయం? అన్నిట్లో సహాయం చేస్తున్నారు. ఎటువంటి సహాయాలు? మా ఆర్థికంగా కానీ, ఏదైనా లోన్లు పింఛన్లు కానీ అవి రాని వాళ్ళకి కూడా పెట్టించి ఇప్పిస్తున్నారు. ఇప్పుడు మా రాష్ట్ర నాయకులతో ఈమెకి ఎటువంటి సంబంధం ఉంది? మంచి సంబంధం ఉంది. వాళ్ళకి ఏది వాళ్ళ పర్సనల్ది కూడా ఆమె పట్టించుకొని మా అందరినీ తీసుకొని వెళ్ళి చేసే మనిషి. బాబు గారిని జైల్లో పెట్టినప్పుడు ఆమె ధర్నాలు చేశారా? చేశారు. ఎటువంటివి? అదే ఆయనకి మంచి మనిషికి ఎందుకు ఇలా చేశారు, కావాలని చేశారా? విజయవాడ వరద బాధితులకు ఎటువంటి సహాయం అందించారు? మేము కూడా వెళ్ళాం మేడం. 50 మంది దాకా వెళ్ళి భోజనాలు, పొట్లాలు, మంగళగిరి మొత్తం తిరిగి పంచొచ్చాం మేడం. ఓకే. ఉద్యమాల విషయంలో అంగన్వాడీ కార్యకర్తలకు అండగా ఉన్నారా? అండగా, చాలా అండగా ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? నా పేరు షేక్ మీరా. మీ పేరు? నా పేరు కే రాధా మేడం. ఓకే. లామ్ నవమి గారు మీకు తెలుసా? తెలుసు మేడం, 30 సంవత్సరాల నుంచి తెలుసు. అంటే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మీకు టీడీపీ తరఫున ఏమన్నా? మాకు జరిగింది, మేము వెళ్ళాంగా మేడం, మేము తిరుగుతాంగా టీడీపీలో అందరూ. ఓకే. మమ్మీ గారు ఎమ్మటి. ఓకే. మేము అమరావతి ఉద్యమాల్లో ఆమెది ఎటువంటి పాత్ర? బాగా వెళ్ళి మేము కూడా వెళ్ళాంగా మేడం ఉద్యమాలకి, వాళ్ళకి బాగా సాయం చేశారు. ఓకే. లామ్ నవమి సేవా కార్యక్రమంలో ఏ విధంగా ఉంది? చాలా మంచిది మేడం. ఏదన్నా ప్రజలకు ఆపద వచ్చినా కానీ ఆమె ఫస్ట్ ఉంటుంది. ఎవరైనా చనిపోయినా కానీ వాళ్ళకి హెల్ప్ చేయటానికి కానీ దేనికైనా సరే నయోమి తర్వాతే మేడం. చాలా మంచిది వ్యక్తిగతంగా. ఆ అమ్మాయి అప్పుడు మన వరద బాధితులు కూడా 200 మందికి పలావ్ పొట్లాలు ఒక 50 మంది వెళ్ళి అందరికి పంచి వాళ్ళందరినీ సమీక్షించి వచ్చాము మేము. ఓకే. అది మేడం. పార్టీ అధికారం లేకపోయినా అంటే పార్టీ కోసం పనిచేసే ఏకైక వ్యక్తిగా లామ్ నవమి గారికి పేరు ప్రతిష్టలు ఉన్నాయి, నిజమేనా? నిజమే మేడం. ఆమె ఎక్కడికైనా సరే పార్టీ లేకపోయినా ఉండా సరే ఏకీభవించి ఆమె చాలా మేలు చేసింది మా అందరికీ. గోరెలదొడ్డిలో ఏ విషయం జరిగినా సరే తనే ముందుంటుంది. ఇప్పుడు అంగన్వాడీ టీచర్ గారు వాళ్ళు గాన కమిటీగా ఏదన్నా వాళ్ళకి ఆపద వచ్చినా మా ప్రజలకు ఆపద వచ్చినా ఆమె ఉండి అన్నిటిని నడిపిస్తుంది మేడం. దేనికైనా సరే ఫస్ట్ ఉంటుంది ఆమె. ఇలాంటి వ్యక్తికి ఏదైనా పదవి ఇస్తే కమ్యూనిటీకి న్యాయం చేస్తుందా? న్యాయం చేస్తుంది మేడం. 30 సంవత్సరాలు. ఎటువంటి న్యాయం అందిస్తారు? ఎటువంటి న్యాయం అయినా కానీ దేనికైనా సరే ఫస్ట్ ఉంటుంది ఆమె. మాకు ఏదైనా ఆపద వచ్చినా సరే మరి రాజకీయ పరంగా కానీ లేకపోతే వ్యక్తిగతంగా పరంగా కానీ దేనికైనా సరే ఆ వ్యక్తి తర్వాత ఎవరైనా సరే చాలా వ్యక్తిగతంగా చాలా మంచిది. అంటే పార్టీ అధికారంలో లేనప్పుడు కార్యకర్తలపై దాడులు జరిగాయి? దాడులు ఏం లేవులే మేడం. ఏదన్నా మొన్న చంద్రబాబు అటువంటి దాడులు జరిగినప్పుడు ఆమె దమ్మున్న వ్యక్తిగా మీకోసం మొన్న చంద్రబాబు నాయుడుని కూడా జైల్లో వేసినప్పుడు కూడా ఆమె నిదర్శనం చేసి సంఖ్యలు కూడా వేయించుకొని నిరాహార దీక్ష చేసి మా అందరిని తీసుకెళ్ళి పెద్ద ఉద్యమంలాగా ప్రయత్నించి అన్ని మేలులు చేసిన వ్యక్తి. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సేవలు మీకు ఎవరైనా అందించారా? ఇంతకుముందు వైసీపీ కార్యకర్త కానీ ఎవరైనా? ఎవ్వరు అందించలేదు మేడం. నా నవమి గారే మాకు అన్ని సేవలు చేసేది. ఎవరైనా మనిషి పేటలో చనిపోయినా ఆమె సొంత డబ్బులతోటి మట్టి ఖర్చులకి మా అందరినీ తీసుకొని వెళ్ళి ఆమె సొంత డబ్బులు అయినా ఇచ్చి చేసే ఆమె. అలాంటి ఆమె ఇంకెవరు వైసీపీలో కూడా చేయలేదు మేడం మాకు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీ పేరు?
షేక్ ఫాతిమా. మీరు గుంటూరులోనే ఉంటారా? గుంటూరే. మీకు లామ్ నవమి గారు తెలుసా? తెలుసు. అనేక మందికి సాయం చేశారని విన్నాము, నిజమేనా? చేస్తారు. ఎవరన్నా చనిపోయినా, ఏదన్నా జరిగినా, ఏదన్నా పుట్టినరోజులైనా ప్రతిదానికి తెలుగుదేశం తరపుని ప్రతిదీ చేస్తూనే ఉంటుందమ్మా మాకు. ఓకే. ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ నుంచి దర్గా రోడ్డు కాడ నుంచి ఏటగారం దాకా మనకి ఎక్కడైతే ఉన్నాయో మొత్తం చేస్తూనే ఉంటాం. విజయవాడ వరద బాధితులకి ఆమె ఎటువంటి సహాయం అందించారు? వరద బాధితులకి అక్కడికి పోయి పులిహార పొట్లాలు మొత్తం ఇచ్చి వచ్చారు. ఈ అమ్మాయి ఇంకొకళ్ళు మన ఇక్కడ వాళ్ళు మొత్తం చాలామంది వెళ్ళారు. తెలుగుదేశం చీరలు కట్టుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసి వచ్చారమ్మా. వాళ్ళకి సాయం చేసి వచ్చారు, మొత్తం తీసుకెళ్ళి పెట్టి చేసి వచ్చారు. అంటే టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని రోడ్లు బాగు చేయటం అటువంటి చేశారన్నారు, నిజమే? ఇలాంటివన్నీ చేశారమ్మా, నిజమే. చేసింది మటుకు వాస్తవమే. దీంట్లో ఏమో మనం అబద్ధం ఆడేది ఏం లేదు. మాకు పెన్షన్లకు కూడా మొన్న పోయి అమ్మాయి పెట్టించింది. ప్రతిదీ చేసిద్ది అమ్మాయి, మనాతనాన్ని లేదు. తెలుగుదేశం తరపుగా ప్రతిదీ ఏదైనా పట్టించుకొని చేసి. ఈమెకి ఎటువంటి పదవి ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది? పదవి ఇస్తే ఈమె న్యాయం చేస్తుందా? చేసిద్ది. ఎటువంటి న్యాయం చేస్తారు? ప్రతి ఒక్కరికి ఒక న్యాయమే చేసిద్ది, కానీ అన్యాయం మట్టుకు చేయదు. పదవి ఇవ్వచ్చు ఆమెకి, ఇబ్బంది పడే పనే లేదు. రేపొచ్చి మీరు అడిగినా మేము చెబుతాం. మీరు ఆ రోజు చెప్పారు కదమ్మా, మరి ఇట్లాంటి సంగతి మరి మీరు వాళ్ళు ఎందుకు చెబుతున్నారన్నా కూడా దానికి మేము చెప్తాం. ఆమెకి ఇవ్వచ్చు, ఏం పర్వాలేదు. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు పదవి. మీరు ప్రాపర్ గుంటూరేనా? అవును మేడం. ఇక్కడే ఉంటారా? ఇక్కడే నగరంపాలెం. నగరంపాలెమేనా? నవమి లామ్ గారి నుంచి మీకు ఏమైనా సహాయాలు అందించారా? అందించారు మేడం. నవమి రాజకీయం తరపు నుంచి కానీ మాకు అన్నీ ఆ వల్ల మాకు ఏదైనా వచ్చింది. ఎటువంటి పింఛన్ పెట్టిస్తున్నారు, ఏ కావాలంటే అది. తను మంచి మనిషి. ఫస్ట్ అంటే ఆమె ఎన్నో కార్యక్రమాల మీద ధర్నాలు అట్లా చేశారు. ఎటువంటి కార్యక్రమాలు? తెలుగుదేశం వల్ల అన్నిటికీ పోరాడారు. ప్రతి దానికి. విజయవాడ వరద బాధితులకు ఎటువంటి సహాయాలు అందించారు? చేశారు మేడం. వెళ్ళి అన్నదానం చేసి వచ్చాం. ఓకే. నవమి గారు మమ్మల్ని తీసుకెళ్లారు. తనతో పాటు వెళ్ళి మేము అందరం కలిసి అన్నదానం చేసి వచ్చాం విజయవాడ వెళ్ళి. మీకు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే మంచి సరఫరా జరిగిందా? ఎటువంటి నష్టం లేకుండా జరిగిందా, లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చాక? టీడీపీ తరగతి మాకు మంచి జరిగింది. ఒకవేళ వైసీపీ అధికారంలో ఉన్నా కూడా టీడీపీ తరపు నుంచి మీకు ఏమైనా అందించారా? లేదు మేడం. నవమి లాము అసలు నవమి గారు దానికి మనకు సంబంధం లేదు కదా. దానికి టీడీపీ వల్ల దేనికైనా అందిస్తారు. వైసీపీ వల్ల దానికి మనకు సంబంధం లేదు కదా. తనకి కూడా టీడీపీ వస్తే అన్నీ చేస్తారు తన వల్లే మాకేదైనా. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నా కూడా టీడీపీ తరపు నుంచి నవమి గారు మీకు ఏమైనా అందించారా? లేకపోతే తను వచ్చి మాకు అందిస్తారు మేడం ఏదైనా. ఎటువంటి సహాయం అందించారు? ఎవరైనా చచ్చిపోతే మనిషికి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి 5,000 తీసుకెళ్ళి ఇస్తారు. ఇచ్చి సహాయం చేస్తారు ఎవరికైనా. అంటే టీడీపీ అధికారంలో లేకపోయినా కానీ వైసీపీ ఉన్న సిచ్యువేషన్లో రోడ్ల నిర్మాణం గురించి ఆమెన్నా పట్టించుకున్నారా? పట్టించుకున్నారు మేడం. బాగా చేశారా? బాగా చేశారు మేడం. నవమి గారికి ఎటువంటి పదవి అందిస్తే బాగుంటుంది? మంచి పదవి ఇస్తే అని కోరుకుంటున్నాం మేడం. తను ఏదైనా మంచి టీడీపీ తరఫున అందులో ఏదో కార్యకర్తగా ఆమెకి ఇచ్చారనుకోండి, ఆమె న్యాయం చేస్తారా? కంపల్సరీ చేస్తారండి న్యాయం మాత్రం. ఎలా డోకా చెప్పలేదు? మాకు నమ్మకం అండి. తను మేము ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాం కాబట్టి తెలుసు మాకు. ఆమె వ్యక్తిగతంగా చేస్తున్నారా, టీడీపీ తరఫు నుంచి చేస్తున్నారా? వ్యక్తిగతంగా చేస్తారు కొన్ని కార్యక్రమాలు, ఆమె టీడీపీ చేస్తారు కొన్ని కార్యక్రమాలు. అది ఆమె వ్యక్తులుగా ఆమె డబ్బులు పెట్టని చేస్తారు ఎవరికైనా కావాలంటే. ఒకవేళ టీడీపీ అధికారంలో ఉండి అదే స్థానంలో వేరే ఆమె ఉంటే మీకు ఇటువంటి సహాయం అందించేవారా? అందించేవాళ్ళు కాదు మేడం. తన తర్వాత ఏదైనా ఇక్కడ అంటే మీకు పెన్షన్ కానీ ఇట్లాంటివి ఏమైనా పెట్టి మనం వెళ్ళాం మేడం. తీసుకెళ్ళారు మళ్ళీ అందరికి. మాకు మా భర్త లేడు, తీసుకెళ్ళి రాపిచ్చి అన్నీ చేశారు. అది వచ్చింది తను చేస్తారు ఏదైనా, మాకు నమ్మకం.